హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మటన్ కర్రీ చేస్తున్నా. మటన్ అయితే తాలింపు వేసేసిన, అది బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అయితే పసుపు, ఉప్పు, మటన్ మసాలా అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి విజిల్ అయితే పెట్టాలి. విజిల్ 5-6 వచ్చిన తర్వాత మటన్ అయితే బాగా ఉడికితేనే మంచిగా ఉంటుంది, మనకి ముక్క తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అలా కొంచెం తిప్పాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం కొంచెం స్పైసీగా ఉంటేనే మటన్ కూరలో బాగుంటుంది, అట్టయితేనే బాగుంటుంది. ఎక్కువ శాతం మటన్ కాబట్టి మంట ఉంటేనే మంచిగా ఉంటుంది. బాగా ఉడికించుకొని కారం అయితే 2 స్పూన్లు వేసా. ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నా. 2 యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు దంచిన పొడి, అది ముందే నేను దంచి పెట్టుకున్నా. అదైతే మటన్ కోసమే వేస్తా, బాగుంటుంది ఆ మసాలా కూడా. అది కూడా వేసిన బాగా స్పైసీ రావాలంటే ఆ మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. పసుపు కూడా వేసుకొని అదంతా బాగా తిప్పుకుంటే, బాగా తిప్పి తర్వాత ఇప్పుడు తిప్పుకొని వాటర్ వేసేసి విజిల్ పెడతా ఫ్రెండ్స్. 5-6 విజిల్ వస్తే సరిపోద్ది, మనం దించుకోవచ్చు. ఇప్పుడైతే మటన్ మసాలా వేస్తున్నా. మటన్ మసాలా వేసి అది తిప్పుకొని మళ్ళీ బాగా వేగాలి. ఇచ్చిన తర్వాత వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత వాటర్ పోసి విజిల్లో అయితే 4-5 వస్తాయి ఫ్రెండ్స్. అది ఉడికినట్టే. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పులుసు అయితే పోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పులుసు పోసుకొని మనం విజిల్ పెట్టేసుకుందాం. బాగా పులుసు పోసి తిప్పుదా ఉందాం. ఇదైతే మా మేనకోళ్ళు, మా తమ్ముడు బిడ్డ, అది నాకాడ ఉంటుంది. ఇప్పుడైతే తిప్పుకుందాం. పులుసు అయితే పోసిన, తిప్పేసుకొని విజిల్ పెడదాం. మూత పెట్టి విజిల్ పెడదాం, అయిపోద్ది. ఓకే.